గల ప్రప్రథమైన కారణం ఏమిటంటే, మొదటిగా మనం ఏం చేస్తే దేవుడు మనకి క్షేమాభివృద్ధిని కలగజేస్తారంటే, మీరు గమనించినప్పుడు అక్కడ ఏమనుందంటే లోకమంతటా అని రాయబడి ఉంది. ఈ లోకస్తులతో లోకముతో మనకి సహవాసం అనేది ఉండకూడదు. మనకి క్షేమాభివృద్ధి కావాలంటే మనము లోకముతో సహవాసం చేయకుండా పరలోకములో ఉన్న దేవునితో మనం సహవాసం చేయాలి. దేవుడి యొక్క సహవాసము మన కుటుంబానికి, మన బిడ్డలకి క్షేమాభివృద్ధిని కలగజేసి. లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. లోతు అనే వ్యక్తి ఇంటి పక్కన వాళ్ళు కానీ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా లోకంలో కనిపిస్తూ ఉన్నారు. కానీ లోతు మాత్రము దేవునితో కలిసి ఉన్నాడు. చెప్పడగొడతారు ఒకసారి హల్లెలూయా. తన కుటుంబాన్ని దేవునితో నిలబెట్టుకున్నాడు. తనని ఎంతమంది బలహీనపరిచినా, తనంతమందికి సినిమాలకి, షికార్లకి, లోక సంబంధమైన కార్యక్రమాలు పిలిచినా నేను రాను, నా బిడ్డలు రారు,